సుశీలమ్మ గారు, మన సాహిత్యానికి వెళ్ళే ముందు మీరు పుట్టింది ఎక్కడ? ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఉన్నతంగా, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ అని కూడా విన్నాము. అసలు మీరు ఎక్కడ చదువుకున్నారు? ముఖ్యంగా మీరు చాలా స్ట్రిక్ట్ అని, వాటి గురించి మా ఆన్లైన్ న్యూస్ ఛానల్కి. సాహిత్యాభిమానులందరికీ అభినందనలు. శ్రావణి ఇంటర్వ్యూ చేస్తానని చాలా నెలల నుంచి అడుగుతున్నా. ఇంటర్వ్యూ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు, నా మానాన్ని నేను ఏదో ఇంట్లో కూర్చొని రాసుకుంటున్నాను, రిటైర్ అయిపోయి అని చెప్పాను. కానీ ఎలాంటి పొలిటికల్ విషయాలకి వెళ్లకుండా కేవలం సాహిత్యపరంగా మీరు చెప్పండి అనటంతో ఈరోజు తెలుగు సాహిత్యం గురించి చెప్పడం నాకు ఎప్పుడూ ఇష్టమే. కాబట్టి నా అభిప్రాయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇదే గుంటూరులో, ఇదే కృష్ణనగర్లో సీతారామ స్కూల్లో చదువుకున్నాను. నేను తర్వాత జేకేసీ కాలేజీలో ఇంటర్మీడియట్లో అందరూ బైపీ ఎంపీ తీసుకుంటూ ఉంటే నేను స్పెషల్ తెలుగు తీసుకున్నాను. అంటే నాకు ఆ చిన్న వయసులోనే సాహిత్యం పట్ల చాలా ఆసక్తి. ఎందుకంటే మా అమ్మగారు ఆ రోజుల్లో ఎంఎస్కో వాళ్ళు 5 రూపాయలు కడితే ఆ 5 రూపాయలకి నెలకి పుస్తకాలు వచ్చేవి. ఎంఎస్కో హోమ్ లైబ్రరీ, ఇంటింటి గ్రంథాలయం అనేటువంటి స్కీమ్లో 5 రూపాయలు కడితే నెల నెలా పుస్తకాలు వచ్చాయి. సో చాలా ఉన్నతమైనటువంటి పుస్తకాలు మా ఇంట్లో ఉండేవి, చాలా చాలా గొప్ప పుస్తకాలు. అప్పుడు నేను 6th క్లాస్ ఏమో చదువుతున్నాను. అప్పటి నుంచి పుస్తకాలు చదువుతున్నాను. మా ఇంటికి పుస్తకాలు వచ్చేవి, అన్ని పుస్తకాలు వచ్చేవి. కరుణశ్రీ గారి దగ్గర నుంచి, చలం సాహిత్యం దగ్గర నుంచి, రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదాల దగ్గర నుంచి, మన గుంటూరులో ఉన్నటువంటి కరుణశ్రీ గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుస్తకాల వరకు అన్ని పుస్తకాలు వచ్చేవి. ఎద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి నవలలు కూడా వచ్చేవి. మీ ఇంట్లో పుస్తకాలు ఎవరు చదివేవాళ్ళు? అమ్మ చదివేవాళ్ళు. అమ్మ 5 రూపాయలు ఎంఎస్కో కట్టేవాళ్ళు, నెల నెలా పుస్తకాలు వచ్చేవి. కొన్ని తను ఇంట్రెస్ట్గా కొనేవాళ్ళు. అప్పుడే మనకు యువ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి, మనకు జ్యోతి ఆ పుస్తకాలు వచ్చేవి. అవి కూడా చదువుతూ ఉండేదాన్ని. అలా సాహిత్యం పట్ల ఆసక్తితోటి నేను స్పెషల్ తెలుగే తీసుకున్నాను. జేకేసీ కాలేజీలో స్పెషల్ తెలుగు జూనియర్ ఇంటర్లో తీసుకున్నాను. చాలా అద్భుతమైనటువంటి గురువులు ఉండేవాళ్ళు. ఆ గురువుల గురించి చెప్పకుండా నేను నా సాహిత్య ప్రయాణాన్ని నేను చెప్పలేను. అంటే మీ సాహిత్య స్ఫూర్తి మాత్రం ఫస్ట్ అమ్మ పుస్తకాలు చదివేవాళ్ళు కాబట్టి నేను కూడా పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. అంతేకాకుండా మా కృష్ణనగర్లో మా ఇంటికి పక్కన విశ్వనాథ సత్యనారాయణ గారి మనవరాలు ఉండేది, కూతురు. విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సమ్రాట్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. వాళ్ళ మనవరాలు, నేను ఫ్రెండ్స్ 8th క్లాస్ నుంచి సీతారామ స్కూల్లో చదువుకున్నాం మేము. సో వాళ్ళ ఇంట్లో విశ్వనాథ పబ్లికేషన్ పుస్తకాలు ఉండేవి, మా ఇంట్లో ఎంఎస్కో పుస్తకాలు ఉండేవి. మేమిద్దరం పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ చదువుకుంటూ పుస్తకాల గురించే చర్చించుకునేవాళ్ళం 8th క్లాస్ నుంచి కూడా. మిగతా ఎక్కువ బయట ప్రపంచం మాకు తెలియదు, పుస్తకాలే ప్రపంచం. ఆ సాహిత్యం మీద ఇంట్రెస్ట్ తోటి నేను ఇంటర్మీడియట్లో స్పెషల్ తెలుగు, హిస్టరీ, పాలిటిక్స్ తీసుకున్నాను. బీఏలో కూడా స్పెషల్ తెలుగు తీసుకున్నాను. సో అప్పుడే నాకు సాహిత్యం విపరీతంగా చదివేదాన్ని. నా స్పెషల్ తెలుగు కాబట్టి, గ్రూప్ కూడా అదే కాబట్టి బాగా చదివేదాన్ని. మాస్టర్లు అందరూ కూడా చాలా ఇష్టపడేవాళ్ళు. బాగా ఇష్టంగా చదువుకునేదాన్ని, ఇష్టంగా చదువుకున్నాను నేను. అంతేగాని తెలుగు కాలక్షేపంగా చదవలేదు, కాలక్షేపం కోసం చదవలేదు. బాగా మంచి మార్కులు వస్తూ ఉండేవి. తర్వాత నాగార్జున యూనివర్సిటీలో, అప్పటికి ఇంకా యూనివర్సిటీ పెట్టేది, పీజీ సెంటర్ ఉండేది. అక్కడ తెలుగు ఎంఏ చేశాను. పీజీ సెంటర్ ఫస్ట్ ఇయర్లో గురువులు కొర్లపాటి శ్రీరామూర్తి గారు ఉండేవాళ్ళు. ఆయన దగ్గర హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ చదివితే ఒక పెద్ద ఫౌండేషన్ ఏర్పడినట్టే, ఒక పునాది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి నాగార్జున యూనివర్సిటీ అయింది. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు, జోగారావు గారు, కొర్లపాటి శ్రీరామూర్తి గారు వెళ్ళిపోయారు. మాకు దోణప్ప గారు వచ్చారు. లాంగ్వేజ్ లిటరేచర్, లింగ్విస్టిక్స్ చదవాలంటే, భాషాశాస్త్రం చదవాలంటే దోణప్ప గారి దగ్గర చదవాలి. సో మా అదృష్టం ఏంటంటే ఆయన దాంట్లో రీసెర్చ్ చేశారు, ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన చెప్తూ ఉంటే భాషాశాస్త్రం చాలా కష్టం. హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ కొర్రపాటి శ్రీరామూర్తి గారి దగ్గర, లింగ్విస్టిక్స్ దోణప్ప గారి దగ్గర చదివిన ఏకైక బ్యాచ్ మాదే. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అది 76 to 77, ఒక సగమేమో ఆ గ్రూప్ దగ్గర చదివాం. వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. నాగార్జున యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ మేము. అప్పుడు వీళ్ళ దగ్గర చదివాం. ఎంఏ అయిపోగానే నేను ఎంఫిల్ చేద్దాం అనుకున్నాను. ఎంఏ అయిపోతున్న సమయంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చనిపోయారు, కవి సమ్రాట్. సరే తాతయ్య గారు అంటాం మేము కూడా, విశ్వనాథ సత్యనారాయణ గారి మనవరాలతో పాటు నేను తాతయ్య గారు అనేదాన్ని. అప్పుడు నేను ఎంఫిల్ చేద్దాం అనుకున్నప్పుడు యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ ఎంఫిల్, నేను నాగార్జున యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్. కిన్నెరసాని పాటలు ఎంఫిల్ తీసుకున్నాను. కిన్నెరసాని పాటలు, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి కిన్నెరసాని పాటలు ఎంఫిల్ తీసుకొని ఆ ఎంఫిల్ చేశాను. నేను ఎంఫిల్ చేశాను, ఇంట్లోనే ఉంది ఆ పుస్తకం. తర్వాత ఇక సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ రాసి నేను డైరెక్ట్గా డిగ్రీ కాలేజీ లెక్చరర్గా వచ్చాను.
లెక్చరర్గా పనిచేస్తూ పెళ్ళి పిల్లలు ఈ హడావుడంతా అయిపోయిన ఒక 12 ఏళ్ళకి పిహెచ్డి చేద్దామని తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డికి అప్లై చేశాను. ఏ గ్రూప్ తీసుకోవాలంటే నేను ఆషామాషిగా చేయటం నాకు ఇష్టం లేదు, డిగ్రీ కోసం చేయటం ఇష్టం లేదు. నాకు చాలా ఇష్టం, అప్పటికే నాకు ప్యారడీలు అంటే చాలా ఇష్టం. ప్యారడీస్ శ్రీరమణ గారు రాసేటువంటి ప్యారడీలు, ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసే ప్యారడీలు బాగా చదివేదాన్ని. నేను కూడా ప్యారడీలు రాశాను. బహుశా ప్యారడీలు రాసిన ఏకైక రచయిత్రిని నేనేనేమో. ఒక లైన్ ప్యారడీ ఏదన్నా మీకు గుర్తున్నది? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడ పరాయణం అని శ్రీశ్రీ గారు రాశారు. దానికి నేను ఏ మగువ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నారీ జాతి చరిత్ర సమస్తం పురుష సేవాపరాయణం అని వనితలో రాస్తే పడింది. వనిత ఆ రోజుల్లో. అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఎంఏ చదువుతున్నాను. బ్రాకెట్లో సుశీలమ్మ, బ్రాకెట్లో ఎంఏ మొదటి సంవత్సరాన్ని పెట్టి పంపిస్తే వాళ్ళు అలాగే వేశారు. ఒక సెన్సేషన్ అయింది. ఈవిడేమిటి పెద్ద స్త్రీవాద రచయిత, అప్పటికి ఇంకా స్త్రీవాదం పుట్టలేదు పదం, చాలా డైనమిక్గా రాస్తోంది అనే పేరు నాకు వచ్చింది. మొదటి కవితే నాకు వనితలో పడింది. ఆ తర్వాత ఒక నేటి తెలుగు చలనచిత్రాలు కథ అనేటువంటి పోటీ పెట్టారు విజయ్ చిత్ర అనే పుస్తకంలో. దానికి సరదాగా ఒక వ్యాసం రాసి పంపించాను. దానికి నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, ద్వితీయ బహుమతి. అది జడ్జి ఎవరయ్యా అంటే డివి నరసరాజు గారు, ప్రముఖ రచయిత, దర్శకుడు, నిర్మాత డివి నరసరాజు గారు ఇచ్చారు నాకు సెకండ్. అది విజయ్ చిత్రంలో వచ్చింది. సో నేను రాసిన కవిత వ్యాసము కూడా ప్రముఖమైనటువంటి పత్రికల్లో పడ్డాయి. తర్వాత నేను ప్యారడీలు రాయటం మొదలుపెట్టాను. నాకు ముళ్ళపూడి వెంకటరమణ రచనలు అంటే చాలా ఇష్టం, శ్రీరమణ గారి ప్యారడీలు అంటే ఇష్టం. సో కన్యాశుల్కలో ఉన్న గిరీశం మన గుంటూరు వస్తే ఎలా ఉంటుంది, మన శంకర్లా సెంటర్కి వస్తే ఎలా ఉంటుంది, ముళ్ళపూడి వెంకటరమణ గారి అప్పారావు ఓ 5 ఉంటే అప్పిస్తావని అడుగుతాడు కదా, ఆ అప్పారావు, కన్యాశుల్కంలో గిరీశం, వీళ్ళిద్దరు గుంటూరు సెంటర్లో శంకర్లా సెంటర్లో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందని రాసి ఆంధ్రప్రభకు పంపించా. ప్యారడీ ఆంధ్రప్రభకు పంపించాను. కరెక్ట్ 15 రోజుల్లో పడింది.